ఇవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ యెహోవా, జీవం కలిగిన మా కాపరి, మీ పరిశుద్ధ నామము మా జీవితాంతము సరిపోయినటువంటిది. మీ పరిశుద్ధ వాక్యము కేవలం భూమి మీదే కాదు, యుగ యుగములకు తరతరములకు కావలసినటువంటిది. దేవా, ఈ పరిశుద్ధమైనటువంటి మీ గ్రంథము ఉచితముగా మాకు అనుగ్రహించినందుకు ఏది కూడా ప్రభు అర్పించలేము, ఏమిచ్చి కూడా ప్రభు నీ రుణము తీర్చలేము. కేవలం ప్రభు నిమిత్త మాతృలుగా క్రీస్తు ప్రభు మీ యొక్క కృప ద్వారా అలంకరించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో తండ్రి ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు మీ స్వరం దగ్గరికి వస్తూ ఉండగా, మీ మాట దగ్గరికి వస్తూ ఉండగా లోపల బయట కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మాట మీద వినబుద్ధి ప్రభు కలిగించేటువంటి ఆత్మను ప్రతి ఒక్కరు కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రతి గలిబిలి దూరపరచండి. బయట ఉన్న చిన్నపిల్లలను, లోపల ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించి మీ కాపుదల మీ స్వాధీనంలో ఉంచమని వేడుకుంటున్నాం. దుష్ట ఆయుధాలన్నీ నా ప్రభు మీ నామంలో మరొకసారి వ్యర్థపరుస్తున్నాయన యేసు రక్తాన్ని అందరి మీద ప్రోక్షిస్తూ దాసు నోటి 4 పెదవులు హృదయం మనసు అంతరాన్ని సర్వమును ఆయన యేసు రక్తములో శుద్ధి చేసుకుంటూ కడుక్కుంటూ సిలువ చాటున మరుగుపరచమని మీరు ప్రత్యక్షమవమని, మీరే ప్రభువా నన్ను మమ్మల్ని అందరినీ ఉతక స్నానము చేయమని దేవా పుటమి వేసి మీరు ఇష్టమైనటువంటి నాయన మీరు ఆఖరి వరకు సిద్ధపరిచే పరిపూర్ణమైనటువంటి వస్త్రాన్ని మాకు దయచేయమని క్రీస్తు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభాది వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి దినము శ్రేష్టమైనది, ప్రతి సమయము కూడా చాలా విలువైనది. ఈ సమయము మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలము దేని కొరకు అని అంటే కేవలం దేవుణ్ణి కనపరచడానికి, లేదా దేవుణ్ణి ప్రకటించడానికి, లేదా దేవుణ్ణి చూపించడానికి, లేదా దేవుడి కొరకు నువ్వేదో ఒకటి చేయడానికి. ఏ కోణంలో మనము దేవుడి బిడ్డలు మాట్లాడినా దేని కొరకు అంటే నువ్వు నేను చెప్పాలి, కేవలము ఇది ప్రభువు కొరకే అని వాక్యంలో సెలవిస్తున్నట్లుగా మనము కూడా ప్రభువు కొరకే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని అన్ని కోణాల్లో దేవుడి బిడ్డల సంఘంలో ప్రభువు ఏర్పాటు చేశారు. నిజంగా ఆరాధన, వాక్యము, ప్రార్థన, సహవాసము, వ్యక్తిగత ప్రార్థన, గొలుసు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక క్రమంలో సిస్టమేటిక్ గా దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో ఇవన్నీ కూడా దేవుడు పెట్టారా ఉన్నందుకు దేవుడు తెలుగు బాప్టిస్ట్ సంఘములో ఏర్పాటు చేసినందుకు ఒక్కసారి దేవాది దేవుడికి సపరపడి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఎక్కడ చూసినా సరే దేవుడు పెట్టారా అది ఏది కూడా మనం తప్పు పట్టలేదు కానీ, తప్పు పట్టట్లేదు కానీ, మనకు ఉన్నటువంటి ఆనందం, మనం పొందుకున్నటువంటి యొక్క తృప్తి, మనకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత మనం ఎప్పుడు కూడా చెప్పాలి, వర్ణించాలి. మనలో ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క క్రమము ఎంతో అద్భుతమో, ఎక్కడ దేన్ని కూడా తీయలేమో. దేవుడు ప్రారంభం నుంచి చివరి వరకు అవసరమైనవన్నీ కూడా సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి సహవాసాన్ని మనం గౌరవించి సహవాసాన్ని చూడండి. లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి, కానీ ఇందులో దేవుడు మనకి ఇచ్చిన క్రమము ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఒక అద్భుతము, ప్రతి దాంట్లో కూడా ఒక నైపుణ్యత. దీన్ని మనము పొందుకొని ఆనందించాలి. మంచిది దేవుడు పెట్టారా. మరి యూత్ శనివారము పెట్టి ఉన్నాం, సాయంత్రము జరుగుతూ ఉంది. అందరూ కూడా యూత్ అయిపోయారు ఇప్పుడు. అంటే సండే స్కూల్ పిల్లలు కూడా యూత్ అయిపోయారు ఇప్పుడు. వాళ్ళు కూడా రావట్లేదు. సండే స్కూల్ అవుతూ ఉంది. మరి తల్లిదండ్రులు ఎందుకు యూత్ ని సండే స్కూల్కి పంపించట్లేదు?
దేవుని పెట్టారా యూత్ మరి వాళ్ళు యవనస్తుల కూడికి శనివారం అవుతూ ఉంది. ఇప్పుడు వారు రావట్లేదంటే మరి వాళ్ళకి యూత్ కాబట్టి యవనస్తుల కూడికి మేము అన్నిసార్లు వెళ్ళాలా అన్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. దేవుని పెట్టారా మరి కొంతమంది శుక్రవారం ఉదయం వచ్చేవాళ్ళు, సాయంత్రం కూడా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఏమైపోయింది కానీ సాయంత్రము మరి ఎందుకులే మేము కూడా అవసరం లేదు, చాలా మంది వెళ్ళట్లేదు కదా మేము కూడా ఉండిపోదాం అన్నట్లుగా గృహాల్లో శుక్రవారం సాయంత్రం ఉండిపోయేవారు మరి కొంతమంది ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో సండే స్కూల్ పిల్లలు ఎందుకు పంపించట్లేదు? స్వరూపమ్మ పిల్లలు పంపిస్తున్నావు నువ్వు? ఎర్రమ్మ గారు మీ పిల్లలు పంపిస్తున్నారా? అంజలమ్మ ఏది? ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరి పేరు చెప్తే ఇంకో టైం అయిపోతుంది కాబట్టి వీళ్ళు చిన్నపిల్లలు ఎందుకు పంపించట్లేదు? దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సహవాసాన్ని మనం రోజు రోజుకి అభివృద్ధిలోకి మనం చూడాలి. ఘనమైనటువంటి ఆ పరిపూర్ణత మనం చూడాలి. ఈరోజు వాక్యం లాస్ట్ లో మీకు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు ముందుగా సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి బలమైనటువంటి కృప ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటిది మన సంఘంలో దేవుడు అన్నీ ఉన్నాయి. అది మీకు తెలియదేమో కానీ మనం ఆత్మగైనటువంటి నేత్రాలతో చూస్తే ఎంత అద్భుతమైనటువంటి నిధులు ఉన్నాయో అవి మనము నిజంగా అవి తీసుకుంటాం, అందులో ఆనందిస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ఎన్నో విషయాలు, ఇవన్నీ కూడా ఒక అంశానికి ఇరికించేసి ఈ అరగంటలోనే ఇవన్నీ చెప్పాలంటే ఎవరి వల్ల కూడా కాదు. దేవుడు పెట్టారు. అయినప్పటికీ మరి విస్తారమైనటువంటి విశ్లేషణ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మన బ్రతుకు కాలం అంతా ఎన్ని వర్తమానాలు విన్నా మన జీవితం ఇంకా చివరిలో ముగిపోయే తప్ప అవి ఇంకా మిగిలిపోయేటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. దేవుడు పెట్టారు. అంత గొప్ప దేవుడు నీకు కావలసినటువంటి జీవాహారము అందులో చాలా మనం నేర్చుకోవలసినవి భూమి మీద. నిజానికి ఆశ్చర్యమో మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి కానీ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విధానాలైన వాటిని మనం చూసి నేర్చుకోవలసింది దేవుడు నిర్ణయము. ఈరోజు ప్రియ దేవుడు పెట్టారా, ఈ చదువుకున్నటువంటి ఉత్తరపది భాగంలో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి దేవుని మాటకు అన్నీ కూడా విరిగిపోతున్నాయంటే ఇదేంటి దేవుడు ఎంత కసాయివాడు, చెట్లన్నీ విరిచేస్తూ ఉన్నాడు, చెట్లన్నీ వంచేస్తూ ఉన్నాడు, చెట్లు కొమ్మలన్నీ కూడా తెగబడిపోతూ ఉన్నాయి. ఏంటి అసలు వారికి తెలిస్తే ఈ యొక్క ఇంత ఘోరమైనటువంటి విలువైనటువంటి కలప ఇలా ఏంటి అసలు తరలించేస్తూ ఉన్నటువంటి వారిని పట్టుకోవడానికి అక్కడక్కడ దేవుని బిడ్డలారా మరి ఉన్నటువంటి అక్కడ మనకి ఉన్నటువంటి ఆ చెక్ పోస్టులు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధముగా అవన్నీ కూడా అప్పగించుకుంటూ ఉన్నాయి. ఆమేన్. ఈ దేవదారు వృక్షాలు, ఈ లెబానోను వృక్షాలు, విలువైనటువంటి వృక్షాలన్నీ కూడా యెహోవా స్వరమునకు జలముల మీద వేగంగా ఆయన స్వరము వినబడుతూ ఉంది. అంటే నీటిలో ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా ఎంత చక్కగా అభివృద్ధి అయినటువంటి మొక్కలు ఎంతగానో వికసించాయి. నిజంగా అవి బాగా మహా అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే నీటిలో చదవండి ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి వచనం. జాగ్రత్తగా విన్నట్లయితే నీవు మకరమును అందరూ చెప్పండి, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? ఇది ఎందులో ఉందంటే నీటిలోనే ఉందండి. మకరము అనండి అందరూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము నీటిలో మకరము అభివృద్ధి. నీటిలో మకరము అభివృద్ధి అనే అంశంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంటారు ఈ మకరము అనే దానికి ఏదో అనుకోకండి. మకరం అంటే ఏంటమ్మా తెలుసా ఎవరికైనా?
ముసలి. వక్రం అంటే ముసలి. దేవుడు పెట్టారా ముసలి. దీనికోసం ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మన చెప్పడానికి ఇష్టం లేదు కానీ ముసలిని మాత్రము చెప్పుకుందాం. ఇది దీని యొక్క శక్తి, దీని యొక్క బలము నీటిలో ఉన్నప్పుడు అందరూ అంటారు కదా 1000 ఏనుగుల బలం లాంటిదట ముసలి యొక్క పోరాట. దేవుడు పెట్టారా అంటారు కదా, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? గాలముతో ఏవో 3-4 కేజీలు వరకు లాగలం, కానీ 10 కేజీల చేప కూడా లాగ కష్టమే కదా. లాగొచ్చేమో, లాగలేమా? లాగలేము. మరి అటువంటిది ముసలి. ఈ మకరము దేవుడు పెట్టారా ఎన్ని కేజీలు ఉంటుందండి? ఎవరు చూసారా ముసలిని? ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా. యూట్యూబ్ లో చూడలేదు, లైవ్ చూడలేకపోతే మరి మనకి యూట్యూబ్ లోనే మరి లభ్యం. దేవుడు పెట్టారా ఏదేమైనా ఈ యొక్క ముసలి దీనికి ఉన్న బలము, దీనికి ఉన్న శక్తి ఇక్కడ చూస్తున్నప్పుడు దానిని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? దాన్ని ఎవరు కూడా గాలంతో లాగలేరు. దాన్ని ఎవరు కూడా దేవుడు పెట్టారా నాలుకకు తాడు వేసి లాగలేరు. ఎంత బలమైనటువంటిదిగా ఇది ఉన్నదంటే ఇక్కడ మనకు కనిపిస్తూ 13వ వచనం చదవండి. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. దానికి కూడా ఏముందంటే కవచం ఉందట. కవచము నిజానికి ఎవరు కొంటది? కవచము సైనికులు కొంటారు, యుద్ధాలు చేసే వారికి. దేవుడు పెట్టాలి ఇత్తడి కవచము, ఇనుము కవచము, కర్రతో చేసేటువంటి కవచాలు. ఇలా ఈ కవచాలు శత్రువు యొక్క ఆయుధాల నుంచి తప్పించుకోవడానికి వేసుకున్నటువంటి వస్త్రం లాంటిది. ఈ గుండెకు పెట్టుకునే దేవుడు పెట్టారా దీనికోసమే చదివించిన అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం పోరాడుతున్నటువంటి లోకంలో మనకి కూడా దేవుడు ఎక్కడ పడితే పడిపోకుండా మనకి కూడా ఏం పెట్టాడమ్మా? కవచాన్ని ధరింపజేశాడు. శక్తి కలిగిన కవచము. ఇక్కడ ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? అసలు దాన్ని చూస్తేనే అది ఎలా ఉంటది, అసలు ఎలా ఉంటది అక్కడ చూడండి. దేవుడు పెట్టారా 26వ వచనం. అధిక భయము చేత దాని చంపుటకాయ ఒకడు ఖడ్గము తూయిట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంట కోలైనను అక్కడకు రావు. దేవుడు పెట్టారా ఖడ్గమును తూయటం కూడా వ్యర్థమేనట. దాన్నేమో ఇంకా చాలా బాణములైన పంట కోలైనా దాంట్లో కూర్చున్నా సరే అసలు దాని చర్మం ఇప్పుడు చూసారా ఎలా ఉంటది? ముసలి యొక్క ఆ స్కిన్ చూస్తే ఎంత దలసరం ఉంటదండి. అసలు దాన్ని చూడడానికి అసహ్యంగా ఉంటది. అసలు దాని చర్మము నిజంగా ఏది కూడా ఎన్ని ఆయుధాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. అవి ఏవి పుచ్చినా ఒకడు ఖడ్గము తోట వ్యర్థమాట. సొలొమోను అయితే సూర్యుడి కింద వ్యర్థమన్నాడు, కానీ ఇక్కడేమో దీన్ని గుచ్చడం వ్యర్థం అన్నమాట. దీన్ని గుచ్చడమేమో శూన్యమైపోతుంది వాడి యొక్క ప్రయాస. దేవుడు పెట్టారా దాని చర్మానికి ఉన్నటువంటి సత్తువ. బైబిల్లో దేవుడు ఈ మకరాని కోసం ఇంత వివరణ ఎందుకు ఇచ్చాడు? దీనికోసం నువ్వు నేను నేర్చుకోవాల్సిందే. ఆమె దానికే ఏ ఆయుధాలు కూడా కూర్చున్నా ఎరగట్లేదు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కత్తిపోటు మాటలు కలవు అని అంటారు. కొన్ని కత్తిపోటు మాటలకు చాలా మంది నీరు కారిపోయినట్లు బెక్కి బెక్కి ఏడిసే వాళ్ళు ఉన్నారు. చిన్న మాట అయినా సరే అలిగేసే కొన్ని సంవత్సరాలు కట్టింపులతో ఆ గాయము అలాగే దాచుకొని దేవుడు పెట్టారా దీనికి ఎంత పొడిసినా సరే ఏ ఆయుధమే అనట్లేదు. కానీ మానవుడి యొక్క చర్మము ఎలా అయిపోయింది, మానవుడి యొక్క హృదయము ఎలా అయిపోయింది, మానవుడి యొక్క గుండె ఎలా అయిపోయింది.
దేవుడు అడ్డుపెట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి దేవుడు పెట్టినారా అక్కడ 27వ వచనం, ఇది ఇనుమును గట్టి పోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. చూసారా, అంటే దానికి మహాబలం ఉందండి, మహాబలము. అది మామూలుది కాదు. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఇలాగంటదంతే, ఇలాగంటదంతే, ఎన్ని గుచ్చినా సరే అది లోపలికి వెళ్ళట్లేదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రియ దేవుడు పెట్టారా, మనము దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో అభివృద్ధి అవుతున్నటువంటి దశలో దేవుడు రాకడ చాలా దగ్గర పడుతూ ఉంటుండగా నెరవేర్చవలసిన వాటికి కొరకు మనం పరుగులు తీస్తూ ఉన్నామా, లేకపోతే కట్టింపులకు, లేకపోతే చాదస్తాలకి, లేకపోతే ఏదో దాచుకొని చిన్న ఫోన్ వార్త వస్తే చాలు కొంతమంది అమ్మో అలా జరిగిపోతుంది, అక్కడ ఎంత భయంకర పరిస్థితులు, ఏమైపోతామో, అక్కడికి వెళ్ళారండి చాలా దూరము, ఇలా జరిగిందాక చాలా మంది కలవరాలు అయిపోతున్నటువంటి చిన్న చిన్న వార్తలు. మరి ఎంతవరకు ఉపవాస ప్రార్థనలో ఉన్నావు, ఎంతవరకు వాక్యం విన్నావు? ఇప్పుడు ఇలా బయటకు వెళ్ళేసరికి ఏదైనా వార్త ఏదైనా చెప్పేసరికి దేవుని బిడ్డలారా అది ఎన్ని ఆయుధాలు దాంట్లోకి వెళ్ళినా అసలు దానికి వచ్చట్లేదు, దానికి ఏమి కూడా అవ్వట్లేదు. దేవుని బిడ్డలారా 24వ వచనం చూడండి, దాని గుండె ఎలా ఉందంటే దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినమో. చప్పట్లు సోదరులు చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుడు దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నదట. ఎక్కడైనా గుండె రాయిలా ఉంటదమ్మా? గుండె ఎక్కడ రాయిలా అవుతుందా? రాయి కూడా చూడండి ఎలా ఉంటది, గుండె చూడండి చాలా మెత్తగా ఉంటది. కానీ దీని యొక్క గుండె రాయిలా ఉన్నదంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డల్లో, మన పితరుల్లో వారు ఎలాంటి వారంటే నిజానికి చూసినప్పుడు చూడండి, సంఖ్యాకాండ 13వ అధ్యాయం, సంఖ్యాకాండ 13వ అధ్యాయం 33వ వచనం చదవండి. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనేది. మన పితరులను దేవుడు సేవకుడైనటువంటి మోషే దేవుడు చెప్పాడు, వెళ్ళి ముందు ఆ కానాను దేశాన్ని, పాలు నీళ్లు ప్రపంచ దేశాన్ని చూడండి, చూసి వార్తను తీసుకొని రండి అని 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తున్నప్పుడు దేవుడు 12 గోత్రాల వారు ఫేక్ న్యూస్, తప్పుడు వార్తను తీసుకొచ్చినప్పుడు ఆ మాటలే వాళ్ళ గుండెలు జారిపోయాయి. ఏదైతే అక్కడ అమ్మో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, చాలా ఆశానుభావులు, వాళ్ళ దృష్టికి మేమేమో మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు మనలేమో చంపేస్తారు, మన పిల్లల వైపు ఆహారం అయిపోతారు, ఇంకా మన జీవితము అయిపోయింది, అయ్యో అక్కడేమో ఐగుప్తులు ఉన్నాం బాగున్నాం, ఈ మార్గంలో వచ్చాం, ఏంటి పరిస్థితి అని వీరు చెప్పినటువంటి తప్పుడు వార్త దేవుడు పెట్టారా 40 లక్షల ఉన్నటువంటి చాలా చాలా మంది 20 లక్షలు అంటే 40 లక్షలు ఉంటే ఇంకా చాలా మంది దేవుడు పెట్టారు. ఇశ్రాయేల్ సమూహం మామూలు కాదు కదా, లెక్క పెడతానంటేనే దావీదుకి పనిష్మెంట్ అయ్యింది. కాబట్టి చాలా విస్తారమైన జనాంగం అది, లెక్కించలేదు. ఇస్రాయేలులు అన్నాడు, ఆకాశ నక్షత్రాలు అన్నాడు. అయితే ఇంత జనం కూడా ఈ యొక్క తప్పుడు వార్తకి వారేమో భయపడిపోతూ ఉన్నారు. చూడండి 13వ అధ్యాయం 32వ వచనం, మరియు వారు తాము సంచరించి చూచిన దేశముల గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. చూడండి అంటే ఎలాంటి వార్తలు చెప్తూ ఉన్నారు. ఎంత ఇదంతా కూడా విన్నటువంటి వారంతా కూడా భయపడిపోయారు. నిజంగా
సత్యము పనిచేసినంత కంటే అసత్యమే ఎక్కువ వేగం పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి మిల్క్లో ఏటో కానీ, అందులో ఉన్న గొప్పతనం ఏటో కానీ, వాడు అందులో ఉన్న మసాలా జీలకర్ర అన్ని కూడా వేస్తారు కావాలా. దేవుని బిడ్డలారా అందరూ ఆ రుచికే ఇష్టపడతారు. ఈ యొక్క తప్పుడు వార్తలకే వేరంగా అందరూ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. తప్పుడు సమాచారాలకే అందరూ నమ్మేసి అందరూ కూడా బలహీన అయిపోయే పరిస్థితుల్లో అప్పగించుకొని నిలువు దోపిడీలు చేసుకునే పరిస్థితి. ఇలా వారు చెప్తున్నటువంటి మాటతో వారు భయపడిపోయారు. దేవుని బిడ్డలారా 14:3 ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరుగు ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనేది. ఇది చావుల కోసం మాట్లాడుకుంటున్నాను. చచ్చిపోతే బాగున్ను, అక్కడ చచ్చిపోతే బాగున్ను, ఆ రోజే చచ్చిపోతే బాగున్ను, కొంతమంది అలాగే హాస్పిటల్ చచ్చిపోతే బాగున్ను, ఇంత బాగైన తర్వాత ఇంత బాధలేంటి, ఇంత ఇబ్బందులేంటి. దేవుని బిడ్డలారా చాలా బాధాకరమైనటువంటివి వీళ్ళు చావుని కోరుకుంటూ ఉన్నారు. దేవుడు నిజంగా వీరి కోసం ధ్యానిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు ఫరోకు భయపడ్డారు. తరువాత బబులోను దేశంలో నెబుకద్నెజరుకి భయపడ్డారు. అదే భయమో దేవుడికి భయపడితే చూసారా, బంధించిన వారికి, హింసించిన వారికి, ఇబ్బందులు పెట్టిన వారికి, సరిగ్గా భోజనాలు పెట్టిన వారికి, ఫుల్గా డ్యూటీలు వేసి చేయండి, గడ్డి పోయండి, ఇంటికి బట్టలు చేయండి, ఆ పని చేయండి, ఇవి చేయండి అన్న వాళ్ళకి చాలా భయంతోనే బాగా రిజల్ట్ చూపించారు. ఆహా మంచి డ్యూటీ చేస్తున్నారు మీరు, మంచిది, ఇంకా ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నాను అన్నట్లుగా వారికి దేవుని బిడ్డలారా ఆశ్వాసలయ్యారు. వారినేమో విడిపించి వారికి భయపడినట్లుగా మీరు భయపడక్కర్లేదు, నేను మీ తండ్రిని, మీ యొక్క ఆ దేవుడిని, నేను మీకు స్వేచ్ఛనిచ్చాను, మీకు ఫ్రీడమ్ ఇచ్చాను, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ స్వతంత్రంలో మీకు నేను కట్టేసేవారిగా నేను ఉంచలేదు, కానీ మీకు మీ సమయాన్ని బట్టి మీరు రండి అని సేవించని చెప్తే ఏ మాత్రమే చేస్తున్నారా? అంటే భయపెట్టే వాళ్ళకి, శిక్షలు విధించే వారికి, దేవుని బిడ్డలు కట్టేసే వారికి, కొరడాలతో కొట్టే వారికి, రకరకాల ఇబ్బందులు పెట్టే వారికి భయపడ్డారు. కానీ ఎంత అద్భుతమో, బంధకాల నుంచి విడిపించాడు, మరణ భయం నుంచి విడిపించాడు, శాపాల నుంచి తప్పించాడు, అనేకమైనటువంటి కలల భయము, రకరకాల దేవుని బిడ్డల స్వాదనలు, అనేకమైనటువంటి భయాల నుంచి విడిపించినటువంటి దేవుడికి ఏ రీతిగా, ఏ స్థాయిలో మనం సేవించగలుగుతూ ఉన్నాం. దేవుని సంగమా, ఇక్కడ వీరేమో శపించుకుంటూ ఉన్నారు. తర్వాత 13:6 చూడండి, అందులోనే సంఖ్యాకాండం. యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇక్కడ గోత్రాల కోసము ముందేమో చెప్తూ ఉన్నాడు, ఎన్నిక చేశాడు. తర్వాత చూస్తే ఎన్నికలో ఈ ఎన్నుకున్నటువంటి వారిని బట్టి, ఇద్దరిని బట్టి కాలేబు, యెహోషువ దేవుని బిడ్డలారా ఘనమైనటువంటి పరిచర్యలు నిలవబడ్డారు. ఈరోజు మన వంతు వచ్చింది. దేవుని బిడ్డలారా మీకు ప్రశ్న కదా, నేను వేస్తాను 10 నిమిషాల్లో. ఇప్పుడు మన జీవితంలో దేవుడు మనకి కూడా ఈ శ్రేష్టమైనటువంటి జీవం కలిగిన మందిరంలోకి తీసుకొచ్చాడు. చదవండి మాట, మనం చదువుకున్నటువంటి మూలవాక్యము న్యాయాధిపతులు 5:31. యెహోవాని శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు ఫలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారట?
బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండు. బలముతో ఉదయించు సూర్యుని వలె. ఏమండి, ఇప్పుడు సూర్యుడు మనకి అవసరమైనంత వేడి మాత్రమే ఇస్తూ ఉన్నాడు. కొంచెం దేవుడు దీనికి సరిగ్గా లేదు, కొంచెం పెంచుకోవాలని ఏమైనా అన్నాడు అనుకో, మనమంతా ఏమైపోతాం అప్పుడు? చక్కగా దేవుడి బిడ్డల వేపుడు అయిపోతాం అందరూ. కానీ దేవుడు ఏమో అక్కడ ఉంచాడు, ఇంత సరిపోతులే, ఇన్ని డిగ్రీలు సరిపోద్ది, ఇంత అవసరాన్ని బట్టి ఏమైనా పెంచాడు అనుకో, ఇంకేది అవసరం లేదు, ఒక సూర్యుడు చాలు దేవుడు పెట్టాడు. మరి దేవుడిని మనం ప్రేమిస్తే మనమే సూర్యుని వలె ఉదయించే వెలుగుగా మారుతామాట. చప్పట్లు కూడా సోదరులు హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంతగా మనం దేవుడిని ప్రేమించగలుగుతూ ఉన్నాం. ఒకడేమో గంట మాత్రమే ప్రేమిస్తాడు, ఒకడేమో క్రిస్మస్ మాత్రమే ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటాడు, మరి కొంతమంది సిలువ ధ్యానాల్లో మాత్రమే, ఆ 40 రోజులు మాత్రమే, అది కూడా ఉదయమో సాయంత్రమో ప్రార్థనలో మాత్రమే వచ్చి ప్రేమిస్తాడు. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి మనము ఏ స్థాయిలో ఏ రీతిలో ఆయన మనం ప్రేమించిన వారం అయితే మన భక్తి ఇలా ఉండదు. మన యొక్క ముఖంలో ఉన్న వెలుగు దేవుడి బిడ్డలారా ఉదయించేటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి శక్తి మనం కనపరచగలము. మనకు ఆ భారం అనేది నడిపిస్తూ ఉంటారు దేవుడి సంగమ. ఇక్కడ వారికి దేవుడి సంగమ అద్భుతమైనటువంటి ఆయన ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె, ఆయన బిడ్డలో ఉదయించే సూర్యుని వలె ఈ ప్రపంచానికి ఉందురుగాక. మనం ఉండాలనే మనకి లోకంలో సూర్యుని వలె దేవుడు ఇచ్చాడు. ఆయన కూడా లోకానికి వెలుగుగా ఉన్నటువంటి నీతి సూర్యుడు అయితే, ఈరోజు ఆయనే సూర్యుడు కాదు, ఈ నీ హృదయంలో రాసుకో, నీవు కూడా ఈ లోకంలో ఒక సూర్యుడివే. ఆమేన్. నీ సూర్య కిరణాలు వెలుగుతూ ఉన్నాయా? నీ సూర్య కిరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయా? నీ సూర్య కిరణాలు కేవలము అప్పుడప్పుడు మాత్రమే ఉదయిస్తూ ఉన్నాయా? దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ జలములు ఇక్కడ మనకు ఉన్నాయి. ఈ యొక్క మకరము మొదట్లో చెప్పినట్లు అది నీటిలో ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా లాగలేకపోతూ ఉన్నారు, ఎవరు కూడా లాగలేకపోతూ ఉన్నారు దేవుడు బిడ్డలారా. అయితే మొదటి నీటిని ఎవరు శుద్ధి చేశారు? ఆ నీరు చేదుగా ఉందన్నమాట. వెంటనే దాంట్లో ఒక కొమ్మ వేసినప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి చేదంతా పోయింది. చక్కగా అందరూ కూడా తాగలిగారు. ఎవరు మాత్రం? అందరూ చేశారు. మోషే, మీ వాక్యం ఎగిలిపోతుందంటే ఇచ్చాపురానికి అలాగే 10 దారులు ఉన్నాయి, బస్సు ఎగిలిపోతుందంటే అలాగా మనం వెళ్ళిపోకూడదు. దేవుడు బిడ్డలారా, ఒకటే దారి ఉంటే బాగుండు. పరలోకానికి ఒకటే దారి, ఒకటే జవాబు చెప్పాలి. మోషే ఎప్పుడైతే ఇంకా జన సముద్రంలో దాగి వచ్చేసరికి అక్కడేమో ప్రత్యక్షమయ్యింది దాహము. అంటే ఈ మనసు అంతా దాహం మీదే కాబట్టి అసలైన దాహం మీద లేదు. దేవుడు బిడ్డలారా, అయితే అక్కడ నీరుని దేవుడు కృపలో అద్భుతం చేశాడు. రెండవ నీరు ఎక్కడ చేశాడు? రెండవ నీరు మరలా శుద్ధి అయింది. ఎక్కడ? అన్ని కాంగ్రెస్ బాబు చెప్పారు, మీ సంగతి అయితే ఆయన మళ్ళా వచ్చిన వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ఎవరు చెప్పారు? అక్కడికి ఫోన్ చేస్తారు. ఇప్పుడు దేవుని పెట్టారా? ఎలీషా ఎరుకో నీళ్లు 2వ రాజుల్లో మనకు కనిపిస్తారు. ఆ ఎరుకో నీళ్లు వ్యవసాయానికి కూడా పనికి రావట్లేదు. గర్భిణీ పళ్ళులో ఆ నీరు తాగితే గర్భంలో ఉన్న పిండాలన్నీ కూడా ఏమైపోతున్నాయట? పాడైపోతూ ఉన్నాయి. ఏ వ్యవసాయం వేసినా సరే ఒక్క చుక్క కూడా ఆ ఎరుకో నీళ్లు శపితమైన నీళ్లు దేవుడు పెట్టారు. అసలందరూ అంతకాలం ఏం చేశారు మరి? దేవుడు పెట్టారు, ఎంత బాధపడ్డారు. అయ్యో ఏంటి జలములు, ఈ నీరైతే చూడటానికి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంత సమృద్ధి నీరు, కానీ ఇలా ముంచి ఇలా నోట్లో పెడితే విషం. తాగాడా, ముంచాడా, ఎంత భయంకరం అంటే ఎన్ని రకాల డిసీజులు, ఎన్ని రకాల వ్యాధులు, ఎన్ని రకాల రోగాలు. ఎందుకంటారా? ఈ ఎరుకో నీళ్ళు ఆ నేల కూడా శపితమే, ఆ ఎరుకలో ఉన్న వస్తువులు కూడా శపితమే, చివరికి నీరు కూడా శపితమైపోయింది. దైవజనుడు ఎలీషా
దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేసేటువంటి 16 చేస్తాయి 32. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కృప. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క కృపలో దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు ఈ జనములు ఆగినటువంటి బిడ్డలో నిజంగా అక్కడేమో అద్భుతాలు చేసుకుని వెళ్తూ ఉంటే అక్కడ అందరూ కూడా ఏమంటారు, ఓడివాడ ఎక్కిపోము, ఓడివాడ ఎక్కిపోము. బాలులు అనే మాట తెలుగులో వాడి, ఇంగ్లీష్ లో చూస్తే యూత్ అనే మాట ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు కాదు. దేవుడు బోడివాడ అంటే చాలా సార్లు మనం అనుకుంటామో ఎలీషా గారికి పట్టబొర ఏమో అనుకుంటూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, పనికి మారిన వాడా అనే మాట వాళ్ళు వాడారన్నమాట. అసలైనటువంటి ట్రాన్స్లేషన్ చూసినప్పుడు పనికి మారిన వాడా, వ్యర్థుడా, పనికి మారిన వాడా, ఒక దైవజనుడిని, చిన్నపిల్లలు కాదు కానీ యవ్వనస్తులే. దేవుడు బిడ్డలారా, 32 అద్భుతాలు చేసినటువంటి గొప్ప గురుడైనటువంటి దైవ సేవకుడు ఆ మార్గంలో, ఎరుకో మార్గంలో, బేతేలు మార్గంలో, ఈ మార్గాలంతట్లో మరలా వెళ్తూ ఉన్నాడు. ఏ దారిలోనైతే ఏలియా తీసుకొని వచ్చాడో మరలా అదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు, మరలా ఒక్కొక్కరిని దర్శిస్తున్నప్పుడు దైవజనుడిని, అయ్యా మాకు ప్రార్థన చేయండి అని అంటే బాగున్నాం. వారు ధ్యానం చేశారు. వెంటనే 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి పిల్లలందరినీ ఏం చేసామా, ఏం చేసేది అది కూడా అక్కడి నుంచి చెప్పాలా, అన్ని అంటే చూడండి, చెప్పండి అమ్మా, ఏం చేసా ఎలుగుబంట్లు? స్వీట్ ఇచ్చిందా? బాగా మీరు తింటారు నాయన, ఇదిగోండి మీరు మంచిగా ఈ యొక్క పిట్టి తినండి నాయన, బలం పొందుతారు అని పిట్టి తెచ్చిందా? ఏం చేసింది ఎలుగుబంటి? చంపలేదు. దేవుడు పెట్టారా, చీల్చివేసాను అనే మాట. చీల్చివేసాను. 50వ కీర్తనలో కూడా యెహోవాను మరచువారులారా దీన్ని యోచించుడే, ఆయన మిమ్మల్ని చీల్చివేయను అని అంటాడు. ఆపేవాడు ఎవడు లేడంట. అంటే చంపడగానే చీల్చివేయటువంటి ఏంటో దేవుడు పెట్టారా. కొన్నిసార్లు నా చిన్నప్పుడు అక్కడేమో అడవిలోకి వెళ్ళాడు. ఎలుగుబంటి ఆ రోజుల్లో కొండ, అడ్డాంశాల కొండ దగ్గర ఎలుగుబంటి దాడికి పన్నే వచ్చిందండి. ఇదంతా ఇలాగా కుట్లని మాట ఇక్కడ నుంచి ఇదంతా ఒక పన్నెలు ఉంటుంది. టీచర్ ఆ పంట ఏం అనలేదు కానీ, బోడి పడగట్టు అక్కడ ఎవరికి అనలేదు కానీ, చెట్లు కూడా బోడి చెట్లు కూడా అనలేదు. నాకు వెళ్ళిపోతాడంటే అది చీల్చింది. ఎలుగుబంటి చీల్చివేసింది. అంటే చంపడానికి అప్పగించలేదు కానీ చీల్చబడటం అంటే కొంతమంది దేహాలు చీల్చబడ్డాయి, కొన్ని గాయాలు, జీవితాంతము చీల్చబడిన బాధలతో, రక్కేసినటువంటి బాధలతో, చిందరవందమైపోయినటువంటి శరీరము, ముక్క ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి. చంపడానికి అప్పగించలేదు కానీ దేనికి అప్పగించాడు? చేర్చవేయబడటానికి. ఈరోజు చేర్చవేయబడినటువంటి జీవితాంతము ఆ గాయాల బాధ, ఆ చేర్చవేయబడినటువంటి నొప్పులు పనిష్మెంట్ అన్నమాట, మరణానికి అప్పగించింది. అయితే ఎరుకో నీటిని పరిశుద్ధ జలములుగా మార్చారు. చప్పట్లు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి నీరు మోషే పరిశుద్ధపరిచాడు. రెండవ నీరు ఎలీషా పరిశుద్ధపరిచాడు. మూడవ నీరు ఇప్పుడు చెప్పండి, మూడవ నీరు ఎవరు పరిశుద్ధపరిచారు? ఎక్కడ చేశారు? నానా విధులు అక్కడ అపవిత్రమైన నీరు చెప్పలేదు. అక్కడ అపవిత్రమైన నీరే నాకు వాడలేదు. దయచేసి నాకు అనుకోను, ఈ మాట చెప్తారని నాకు తెలుసు. నేను అంచనా వేసాను, మీరు తప్పకుండా నానా దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు దొంతూరులోనే ఉన్నారంటే ఆ నీరు మంచి నీరు. చెప్పండి. మూడో నీరు దేవుడు పెట్టారా. దేవుని యొక్క ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం చదవండి. వడిగా పాలు ఈ నది వచ్చి చోట్ల నేల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లు కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారులో
అక్కడ సమస్తమును బ్రతుకును. చప్పట్లు కొడదాం, స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటంటే మృత సముద్రం. ఇది 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల కాలంలో యేసు ప్రభువారు సింహాసనము క్రింద ఈ జలములన్నీ వెళ్తాయి. దేవుని బిడ్డ, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ మృత సముద్రం నీరంతా కూడా అది ఇప్పుడైతే ఎందుకు పనికిరాని నీరు, అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇది జరగబోతున్నటువంటి ప్రవచనం, ఇది నెరవేరబోతున్న ప్రవచనము. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు ఈ జలములన్నీ కూడా ఆయన వలన పరిశుద్ధపరచబడి అవి సముద్రంలో వెళ్ళినప్పుడు అందులో ఉన్న అన్ని కూడా అన్ని చర్మలు కూడా అవి పరిశుద్ధమయ్యి ఆరోగ్యం పొంది అద్భుతంగా దేవుని మహిమపరుస్తాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 3 రకాల నీళ్ళ కోసం మీకు చెప్పాను. మరి ఈ నీటిలో ఉన్నటువంటి ఈ మకరమే అది మరి ఏ రకమైన నీటిలో ఉందో కానీ, అది ఏ రకమైన మరి నీటిలో ఉన్నా దానికి ఎంత పొడిసినా సరే దానికి ఏమీ కావట్లేదు. మరి ఈరోజు నువ్వు నేను ఎటువంటి నదుల్లో ఉన్నాం, ఎటువంటి ప్రవహించే పారే శ్రేష్టమైన నీటిలో ఉన్నామా, బురద నీటిలో ఉన్నామా, జబ్బు నీటిలో ఉన్నామా, ఏ నీటిలో నీ ఆత్మ అనేది ఉందో నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు పరిశుద్ధమైన జలములే మనకు రోజు ఇస్తూ ఉన్నాడు. ఈ జలములు ఎక్కడ ఉంచాడు తెలుసా? నీ గర్భంలో ఉంచాడు. ఈ జలములు ఎక్కడ ఉంచాడంటే మన గుండెల్లో ఉంచాడు. ఈ జలములు అవి ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి జలములు. ఈ జలములు నీరు ప్రవహిస్తూ ఉంటుండగా ఇంకా నీలో బలహీనతలు ఉన్నాయా, ఇంకా నీలో లోపాలు ఉన్నాయా, ఇంకా నీలో పట్టింపులు ఉన్నాయా, ఇంకా నీలో అనేకమైన పుచ్చుకుంటున్నటువంటి రకరకాల విభేదాలు ఉన్నాయా? దేవుని బిడ్డ, ఇక్కడ ఈ మకరాన్ని మనం ముందు పెట్టి అది ఎంతగా రాయి గుండి చేసుకుని ఉన్నదట. దాని చర్మమేమో మహాబలమైన చర్మంగా ఉన్నది. దానికి గాలం వేసి ఎవడో లాగలేకపోతూ ఉన్నాడు. ఈ రోజు అపవాది అనేక బాణాలు వేస్తూ ఉంటే, అనేక గాలాలు వేస్తూ ఉంటే, అనేక స్వాదనలు వస్తూ ఉంటే, అనేక శ్రమలు వస్తూ ఉంటే, అనేక టెంప్టేషన్లు వస్తూ ఉంటే చాలా మంది అన్నయ్య పడిపోయాను, తమ్ముడు పడిపోయాను, అక్క పడిపోయాను, అయ్యో ఈ చిన్నదానికే పడిపోయాను, ఇలా వెళ్ళాను, అలా చూసేసరికి పడిపోయాను, అది ఏదో చెప్పారు ఇలా పడిపోయాను, ఇలా చాలా లోపాలకు చిన్న చిన్న వాటికి పడిపోయే వారిగా ఉంటే మనం దేవుడి బిడ్డలారా ఈ మహాజలములో, పరిశుద్ధ జలముల్లో మనం లేనట్లు దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఈరోజు వారు కూడా చచ్చిపోతే బాగున్నాడు మన పితరులు అనుకున్నారు. ఈరోజు మనం చచ్చిపోవడానికి కాదు, అనేకులు బ్రతికించడానికి ఈ జలములోకి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను నన్ను ఇంకా బ్రతికిస్తూనే ఉన్నాడు. దప్పికతో ఈ మహాజలములతో వాళ్ళు పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ బ్రతికించి అనేకుల్ని ఇందులో కనిపించి గొప్ప శక్తి కలిగినటువంటి మకరములకు మించినటువంటి ప్రభావము మన దేహాత్మ ప్రాణ శరీరాల మీద త్రియేక దేవుడు ముద్ర వేసి నడిపించును గాక. కన్నులు మూసుకోండి. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలు ఫలింప చేసి మీ కొరకు మకరమే ఒక సాక్షిగా దేవాది జలములలో దాని బలాన్ని చూపిస్తూ ఉంది. మేము కూడా సహవాసంలో ఉంటేనే మా బలమైన ప్రపంచానికి చూపించగలం. సహవాసాన్ని విడిచిపెట్టకుండా సహవాసమైన నదిలో మేము సదాకాలం ముందుగా ప్రార్థిస్తూ యేసునామములో వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. అందరం నిల్చుందాం, కానుకలు సమర్పించుకుందాం. దేవుని బిడ్డలారా, కానుకలు సమర్పిస్తున్న ప్రత్యేక పాట పాడుతారు.